దక్షుడైనటువంటి వాడు అధ్యక్షుడైతే దక్షయజ్ఞం అవుతుంది. దక్షుడు కానటువంటి వాడు అధ్యక్షుడైతే దక్షయజ్ఞం అవుతుంది. దక్షయజ్ఞం గురించి తెలియని వారు ఎవరూ లేరు. అందుచేత మనం ఈ కార్యక్రమాన్ని చాలా సజావుగా, ఎందుచేత అంటే షడ్వర్గాలని అధిగమించినటువంటి వారు సాధువులు, చాలా ప్రశాంత చిత్తులు. వారిని గిచ్చిన ఒక ఆయన పెడుతూ ఉన్నాడండి. రే రథవా అన్నాడటండి ఎవరో ఒక ఆయన. వెనక్కి తిరిగి చూడలేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు. వరి రథవా అన్నాడు, తిరిగి చూడలేదు. ఇక అటు నుండి వచ్చేవాళ్ళు అన్నారట, స్వామి మిమ్మల్ని వెధవా ఎధవా ఎధవా అని తిడుతూ ఉన్నాడు, సమాధానం ఇవ్వటం లేదు, కాస్త వెనక్కి తిరిగి సమాధానం ఇవ్వచ్చు కదా అని వారితో సంబోధించారు. అప్పుడు వారంటారు, నాకు చూసేటటువంటి దానికి కన్నుని పేరు, వినేటటువంటి దానికి చెవి అని పేరు, మాట్లాడేది తినేదానికి నోరని పేరు, శరీరములో అన్ని పేర్లు, మొత్తం శరీరానికి శరీరం అని పేరు. ఎదవ అనేటటువంటిది ఎక్కడో నాకు కనిపించలేనప్పుడు, నాది కానప్పుడు నేనెందుకు మాట్లాడాలి? అట్లాంటి స్వభావం కలిగినటువంటి వారు సాధువు. కాబట్టి ఇంతమంది సాధువుల్లో ఒక్క సాధువు గారు దేహాన్ని మరుగుపరిచారు. అవి కూడా పంచభూతాల నుండి వచ్చినవి, పంచభూతాల్లోకే వెళ్ళాయి. మనం చెయ్యి పట్టుకోగానే జ్ఞాని చెయ్యి పట్టుకుంటాం, అజ్ఞాని చెయ్యి పట్టుకుంటాం. అంటే చల్లగా అయిపోతే ఇక్కడి నుంచి అగ్ని వెళ్ళిపోయిందండి అంటాం. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తాం, లేదు గాలి ఎండిపోయింది. అట్లా పంచభూతాల్లో కలిసిపోయాయి. మిగిలింది ఏమిటి? సచ్చిదానంద పరమాత్మ. సరే, సద్గురు కాళహస్తి సుఖబ్రహ్మ విద్యాప్రకాశానంద స్వామి వారు ఒక మాట అనేవారండి, చెప్పే భాగ్యం మాకు కలిగింది, వినే భాగ్యం మీకు కలిగింది, మారే భాగ్యం ఇంకా ఎవరికి కొంతమంది కలగలేనట్టుంది అనేవారు. అందుచేత మారాలి. గ్రంథాలు మందుల పేరు తెలిసినంత మాత్రం చేత రోగం తగ్గదండి. మందుని సేవిస్తేనే రోగం తగ్గుతుంది. అందుచేత వేదాంతం చెబితే గ్రంథులు విడవు. వేదాంతం వంట పట్టించుకోవాలి. మనం అన్నిటికీ ఉపమానం చెప్తామండి. ఏమిటి ఉపమానం? పాలల్లో నుండి పెరుగయ్యి, పెరుగును చిరిగిన తరువాత వచ్చినటువంటి వెన్న మీరు పాలల్లో వేసినా, నీళ్ళల్లో వేసినా, దేనిలో వేసినా తేలిపోతుందే కానీ అది ఇంకో దాంతో కలవదు. ఇది ఎంతో రూఢిగా బల్లగుద్ది చెప్తామండి, కానీ ఆ రూఢిగా మనం ఉండగలుగుతున్నామా? ఆ స్థితికి వెళ్ళటానికి ప్రయత్నమే ఈ వేదాంత పాఠశాలలు, విద్యా గురుకులాలు. భౌతికమైనటువంటి శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని తగ్గించేదే హాస్పిటల్ అయితే, మనస్సుకు పట్టినటువంటి రోగాన్ని తగ్గించేది ఆశ్రమము. కాబట్టి గురువుని ఆశ్రయించాలి. ఒక ఉపనిషత్తులో ఒక మాట ఉందండి. ఏమిటి అంటే శివుడి యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా కాలం, దీర్ఘకాలంగా శివుడి యొక్క ఆరాధన చేస్తే శివుడు అనుగ్రహించేది ఏమిటి అంటే గురువు యొక్క సన్నిధికి తోస్తాడట. శివారాధన ఎందుకు చేయాలి అంటే గురువుని ఆశ్రయం. గురువు డైరెక్ట్గా దొరకడండి. అంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటే శివుడు ఆయన దగ్గర పంపుతాడండి. మరి ఆయన ఏం చేస్తాడు అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసి దాని నుండి విడదీసి నిలబెడతాడు. ఆ సత్యాన్ని ఇప్పటివరకు వారు చెప్పారు, ఆ సత్యపదంలో అట్లా ఉండిపోయారు. కాబట్టి మనం కూడా ఉండాలి అనేటటువంటి భావంతోనే వారు ఉన్నారు ఎప్పుడు. కానీ ఇప్పుడు చెప్పారే మహానుభావులు అందరూ కూడాను, ఏమిటి అంటే తదుపరి. ఈ అన్ని ఆశ్రమాలకు ఉన్నాయండి. ఈ పదం మా స్వామివారు
ఉండకపోవచ్చేమో. కాబట్టి మా ఆశ్రమానికి ఉంది, వారాశ్రమానికి ఉంది, అందరి ఆశ్రమానికి ఉంది. ఏమిటి అంటే తదుపరి. ఆ తదుపరి అనేటటువంటిది మనం ఎంత చేసినా, మా స్వాముల వారిని ఒకటి అడిగారండి, స్వామి మీ తర్వాత గడ్డి రామకృష్ణానంద స్వామి వారిని అడిగారు, మీ తరువాత దీనికి ఎవరిని తయారు చేశారు అంటే స్వామి వారు సింపుల్గా ఒక మాట అన్నారండి, మనం మనుష్యులు తయారు చెయ్యాలి అంటే అది నంది అవ్వదు, పంది అవుతుంది. భగవంతుడుగా చెయ్యాలి అంటే పంది నంది అవుతుంది. ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన సంకల్పం ఉండాలి, ఆ క్షేత్రానికి ఆ యోగ్యత ఉండాలి. అక్కడికి వచ్చేటటువంటి ఆ శ్రద్ధాళువులైనటువంటి ముముక్షువులకి ధరించి ఆ ఏ వాక్కు చేత అయితే ధరించాలో ఆ వాక్కు వాడి యొక్క చెవి ద్వారా అంటే శ్రోత్రేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళేటటువంటి భాగ్యం కలిగితే దీనికి వాళ్ళకి అర్హమైనటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నిలబడతారు. అట్లాంటి శక్తిని సద్గురుదేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును కాక. సస్వరూపానంద స్వామి వారికి